నమస్కారం జీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య బ్యాక్. ప్రఖ్యాత మెజిషియన్ జాదూగర్ ఆనంద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. 27 ఏళ్ల తన కుమారుడితో ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేయించాడు. 35 తాళాలతో అతన్ని బంధించి అగ్నికిలలో పడేశాడు. అతను సురక్షితంగా బయటపడిన విన్యాసాన్ని మీరు చూడండి. అక్కడ గుమికూడిన అందరిలో నరాలు తెగే ఉత్కంఠ. బ్లాక్ డ్రెస్ లో ఉన్న 27 ఏళ్ల యువకుణ్ణి గొలుసులతో బంధించి వాటికి 35 తాళాలు బిగించారు. మరి కాసేపట్లో అతన్ని కణకణ మండే నిప్పుల్లో పడేనున్నారు. అందరిలో టెన్షన్. ఒళ్లు గగ్గురు పొడిచే ఈ సాహసానికి సిద్ధమైన 27 ఏళ్ల ఆ యువకుడి పేరు ఆకాష్. ప్రఖ్యాత మెజిషియన్ జాదూగర్ ఆనంద్ కుమారుడైన ఆకాష్ ను అగ్నికిలలో పడేయటానికి కాళ్లను కూడా బంధించారు. ఓ క్రేన్ సాయంతో ఎండుగడ్డి మధ్యలోకి దించారు. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎండుగడ్డికి నిప్పు పెట్టాడు. క్షణాల్లో మంటలు ఆకాశం వైపు దూసుకెళ్లాయి. అదిగో ఆకాష్ సురక్షితంగా బయటపడ్డాడు. సంకెళ్లు తాళాలు తొలగిపోయాయి. అగ్నికిల్లల మధ్య నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకొచ్చిన ఆకాష్ ను చూడగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. मेरे को आप लोग का सपोर्ट चाहिए है, आप लोग की हेल्प चाहिए है, आप लोग की ब्लेसिंग्स चाहिए है ताकि मैं इसको सक्सेसफुली कर सकूं क्योंकि काफी एक्सीडेंट्स भी हुए हैं इस पर्टिकुलर ट्रिक को करने में. तो आप लोग प्लीज मेरी हेल्प करिएगा, प्लीज बी विद मी. జాదూగర్ ఆనంద్ తన కుమారుడితో అద్భుత సాహసాన్ని చేయించి మ్యాజిక్ ప్రపంచంలో మరో అడుగు ముందుకేశాడు. జీ తెలుగు న్యూస్ హైదరాబాద్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే జీ తెలుగు న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.